ఇదే నేతన్నలకు సంబంధించి, ఇదే నేతన్న నేస్తానికి సంబంధించి ఎన్నికల వేళ ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పినది ఖచ్చితంగా జరిగించే కార్యక్రమంలో అడుగులు వేశాం. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా పుట్టినరోజు నాడు డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజు నాడున వైఎస్ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ రోజు నుంచి వేసిన ప్రతి అడుగు ఈ రోజుటికి వరుసగా 5వసారి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడగలిగే, నేతన్నలకు అండగా నిలబడుతూ ఆ నేతన్నల కోసం వారికిచ్చిన సామాజిక పెన్షన్లు మరో 1396 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టగలిగే, నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా మరో 871 కోట్ల రూపాయలు పెట్టగలిగాం. ఆప్కో బకాయిలు మరో 468 కోట్ల రూపాయలు. ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ద్వారా మరో 970 కోట్ల రూపాయలు వెరసి మొత్తంగా 3706 కోట్ల రూపాయలు నేతన్నల సంక్షేమం కోసం మీ బిడ్డ ప్రభుత్వం దేవుడు దయతో చేయగలిగింది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.